తెలంగాణ కాంగ్రెస్ లో కొండా కాంట్రవర్సీ కంటిన్యూ అవుతూనే ఉంది. కూతురు చేసిన వ్యాఖ్యలోకి ఎత్తైతే మంత్రి కొండా సురేఖ రాసిన సెకండ్ లెటర్ అధికార కాంగ్రెస్ లోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఇదిగో వచ్చేస్తున్నాను అంటూ అప్డేట్ ఇచ్చిన సీఎం రేవంత్ వచ్చి రాగానే వరుస వివాదాలపై ఫోకస్ పెడతారా? మరీ ముఖ్యంగా కొండా వివాదానికి చెక్ పెడతారా? ఇన్ని రోజుల వివాదంలో పార్టీ పెద్దలకు వచ్చిన క్లారిటీ ఏంటి? తనకేం సంబంధం అని ప్రశ్నిస్తోన్న కొండా సురేఖ ఓవైపు, చర్యలు తీసుకోవాల్సిందే అంటున్న పార్టీ నేతలు మరోవైపు. కొండా సురేఖ అంశంపై కాంగ్రెస్ పార్టీలో పెద్ద అలజడే మొదలైంది. దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. శనివారం సమావేశమైన పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా సురేఖపై చర్యలకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ తుది నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కావాలంటోంది. ఇంతలో పార్టీకి కొండా సురేఖ మరో లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పటికే మరోమారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు మీనాక్షి నటరాజన్. మరోవైపు కొండా మురళీకి సైతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము వేటు తప్పదన్న ఇండికేషన్స్ ఇస్తోంది. ఇక కొండా సురేఖ రాసిన రెండో లేఖపై నేతలంతా మండిపడుతున్నారు. తనపై మూకుమ్మడిగా దాడులు చేస్తున్నా పార్టీ మౌనం వహించడం ఆందోళన కలిగిస్తుందంటూ లేఖలో రాసుకొచ్చారు కొండా సురేఖ. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఒకేలా మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తముందని అన్నారామె. క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు జారీ చేసిన నోటీసు ఉపసంహరించుకోవాలంటూ క్రమశిక్షణ కమిటీని కూడా కోరారు. ఇప్పుడు ఇదే లెటర్ పై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా సురేఖ అంశంపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువ. అలాగని ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు ఆయన. హద్దులు దాటి మాట్లాడితే క్షమించేది ఉండదన్నారు. జాతీయ స్థాయిలో చాలా పెద్ద నాయకులపైన పార్టీ వేటు వేస్తుందనే విషయాన్ని గుర్తు చేశారు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. బహాటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీర్చనలు బట్టి అద్దులు దాటినప్పుడు డెఫినెట్ గా చర్యలు ఉంటాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం లండన్ టూర్ ముగించుకొని సోమవారం హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్నారు. ఇదే విషయాన్ని ఎక్స్ లో ట్వీట్ చేశారు. వచ్చేస్తున్నా, హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడతానన్నారు. సో కొండా ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది? ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన నేతలు రేవంత్ కి ఏం చెప్పబోతున్నారు? అందరూ కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది చూడాలి.